పోయినా లా తెలియాలని లాలో ఏం తప్పు రాకూడదు, పద్ధతి అంటారు అది పద్ధతి. సార్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చేసిన వ్యాఖ్యలు గతంలో కూడా మనం చాలాసార్లు దీని మీద డిస్కస్ చేసాం. ఈ ఫ్యూచర్ ఏం ఆలోచిస్తున్నారు, పూర్తి స్థాయి రాజకీయాలా లేకపోతే సినిమాలు అనే అంశం మీద ఆయన క్లారిటీ ఇచ్చారా అన్నట్లుగా ఈరోజు ఆయన మాట్లాడిన అంశం, సినిమాలు వేరు రాజకీయాలు వేరు, నాకు సినిమాల కంటే సమాజం గ్రామాలే ముఖ్యం, మరొక వైపు గ్రామాలు బాగుంటే దేశం బాగుంటుంది, వైసీపీ హయాంలో జరిగిన పనుల్లో భారీ అవినీతట, తవ్విని కొద్దీ అవినీతి కథలు బయటపడుతున్నాయి. ఈరోజు ఆయన మాట్లాడారు. బయట కూడా ఉన్నారు సార్, ఒకసారి బయట విందాం. బయట ప్లీజ్. రాజకీయాన్ని చాలా ప్రత్యేకంగా చూస్తాం. సినిమాయే. రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికి నాకు దేశం ముఖ్యం సినిమాల కంటే కూడా, సమాజం ముఖ్యం సినిమాల కంటే కూడా, గ్రామ హితం ముఖ్యం నాకు సినిమాల కంటే కూడా. ఎందుకంటే గ్రామం అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయి. అలాగే గ్రామాలు పచ్చగా ఉంటే దేశం పచ్చగా ఉంటుంది. అందరి దగ్గర డబ్బులు ఉంటేనే సినిమాలు ఆడతాయి. అందుకని ముందు గ్రామాలు పచ్చగా ఉండాలని కోరుకున్నాం. ఇది సార్ ఆయన అంటే వాళ్ళు ఓజీ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా వస్తున్నది కదా, దానికోసమని వాళ్ళు అరుస్తుంటే దానికి ఈయన ఇచ్చిన రిప్లై ఇది. తప్పకుండా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఆయన గ్రామ సభల్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన రాజకీయ నాయకుడే తప్ప నిజానికి సినిమాలు ఓజీ దానికి ఇక్కడ ఏమీ అవకాశం కూడా ఏం లేదు. కాకపోతే ఆయన నేపథ్యాన్ని బట్టి ఆ విషయం వచ్చి ఉండొచ్చు, వాళ్ళు అనుండొచ్చు. కానీ పైగా అంతకుముందు ఓజీ అన్నప్పుడు ఆయన స్పందించున్నారు. ఇది పిఠాపురంలో సభలో మాట్లాడినప్పుడు. ఇక్కడ ఈరోజు ఆయన లేదని చెప్పడం ఓకే, రాజకీయాల్లో ఉంటారని నిన్న మనం ఒకటి చూసాం కదా, మీరు కూడా నాది ప్లే చేశారు. ఆయన మొదటిసారి నా పుస్తకావిష్కరణలో ఈ ప్రశ్న వచ్చింది. పరుచూరి గోపాలకృష్ణ ఆ రోజు మాట్లాడుతూ, మీరు ఎన్టీఆర్ ఫార్ములా అనుసరించారు, మీరు ఎంజీఆర్ ఫార్ములా అనుసరించాల్సింది, రాజకీయాలు సినిమాలు రెండూ చేయాలి అని. అప్పటికి ఇంకా ఆయన సినిమాలోకి తిరిగి రాలేదు అని చెప్పారన్నమాట. రామారావు గారు లాగా కాదు, మీరు ఎంజీఆర్ లాగా చేయండి అని పరుచూరి గోపాలకృష్ణ ఆ రోజు సభలో చెప్పారు. అప్పటికే పవన్ కళ్యాణ్ నిజానికి ఆయన సినిమా టీం కూడా కంటిన్యూ అవుతుంది. ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ కూడా ఆయన సినిమా టీము ఆ త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గర నుంచి కింద వాళ్ళ వరకు, పాటలు కంపోజ్ చేసే వాళ్ళ వరకు ఆ టీం అంతా అలాగే ఉంది. పైగా ఇప్పుడు ఆయన ఇష్టాలతో నిమిత్తం లేకుండా ఆగిపోయిన సినిమాలు ఉన్నాయి. నిన్న కూడా ఏదో సినిమా ఫంక్షన్లో నేను దిల్ రాజు పెట్టిన దాంట్లో అతన్ని అడుగుతుంటే ఏదైనా ఉంటుందంటే అప్డేట్ ఉంటుందని ఆ నిర్మాత దానయ్య అనుకుంటా, ఐ థింక్ హీ వాజ్ టెల్లింగ్. సో అది నడవాలి కదా, మొదలైన సినిమాలు ఎక్కడికో పోవాలి. ఇంకా రెండోది అంటారా, మీరు సినిమాలు చేస్తారా రాజకీయాల్లోగా ఉంటారా, పూర్తిగా మీరు ఒక నిర్ణయం తీసుకోవచ్చు. కానీ నేను ఇదే రోజు మీకు ఇంకో చెప్తున్నా, దేశంలో వచ్చిన రాజకీయాలకు సంబంధించిన అంశం ఇది. ఈ వీళ్ళ ఎన్డీఏకే సంబంధించిన కేంద్ర మంత్రి సురేష్ గోపి ఈయన మలయాళంలో పెద్ద స్టారు, చాలా సినిమాలు తీశారు. బీజేపీ తరఫున కేరళ నుంచి ఎన్నికై సంచలనం సృష్టించారు. వాస్తవంగా ఆయన ఏమని చెప్తున్నాడు, టోల్డ్ అమిత్ షా దట్ ఐ హ్యావ్ టు యాక్ట్ ఇన్ 2022 ఫిలిమ్స్. హీ త్రూ అవే ది పేపర్. నేను 22 సినిమాల్లో యాక్ట్ చేయాలి, నాకు సినిమాలు నా ప్యాషను, సినిమాలు నా తపన, లేకపోతే బతకలేనని చెప్పాడంట. రకరకాల కేంద్ర మంత్రికి నాకు అవసరం లేదు, అది వదిలేస్తాను, నేను సినిమాలు పూర్తి చేస్తానని. సో ఒక్కొక్కరి ఈ స్వభావం ఒక విధంగా ఉంటుంది. అదే ఎన్టీఆర్, ఆయన కొంతకాలం ఊపిరి బిగబడినప్పటికీ ఆ తర్వాత కుదరక బ్రహ్మర్షి విశ్వామిత్ర మొదలు పెట్టుకొని ఆమెతో మీనాక్షి శేషాద్రితో అదంతా మళ్ళీ కాంట్రవర్సీ పక్కన పెడదాం, జరిగిన ప్రక్రియ. సో పవన్ కళ్యాణ్ ఉన్న సినిమాలు పూర్తి చేసిన తర్వాత ఆయన సినిమాల్లో కంటిన్యూ చేస్తారా లేదా రాజకీయాల్లోనే ఉండగలనుకుంటారా, ఇట్స్ ఫర్ హిమ్. దానికి ఏమీ ప్రజల కోసమే ఉంటానంటే మరీ మంచిది, అందులో పెద్ద సమస్య ఉంది. అది ప్రాక్టికల్గా చూడాలి. 2019లో కూడా ఆయన ఇలాంటి ప్రతిజ్ఞ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళారు ప్రేక్షకుల కోరిక మీద. ఇప్పుడు కూడా ప్రేక్షకులు కోరితేనే కదా ఈ విషయం చెప్పారు. అప్పుడు పరిస్థితి వేరు కదా సార్. 2019లో ఆయన ఏమీ కాదు, ఇప్పుడు బాధ్యతలు ఉన్నాయి, కీలకమైన ఏమీ కాదని మీరు అంటున్నారు. అప్పుడు ఆయన సర్వాధికారిగా పార్టీ, నేను అంటుంది ఏంటంటే ఆయన ట్రయల్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా, ఒక కూటమికి నాయకుడిగా థర్డ్ ఫోర్స్. ఆయన గెలవచ్చు, ఓడిపోవచ్చు. ఇప్పుడు ఆయన పెద్ద కూటమిలో ఉప ముఖ్యమంత్రి.
ఆయన సీట్లు కూడా పరిమితం, నిలబడాలి, తర్వాత ఎంత చేస్తారు, ఎలా ఉంటారు. ఎందుకంటే ఈరోజు సభలో కూడా మనం మళ్ళీ సభకు వద్దాం, గ్రామ సభలు పెట్టడం కంపల్సరీ అండి. ఇది దీని ప్రకారం ఈ ఉపాధి హామీ పన్నులు నిర్ణయించడానికి ఏ గ్రామ సభకు ఆ గ్రామ సభ ఒకేసారి జరిపి పన్నులు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే పన్నులు మళ్ళీ రిపీట్ కాకుండా ఒకరు క్లాష్ కాకుండా ఇదంతా చూడడానికి వీలుగా ఉండటం ఒకటి. రెండవది అంచనా వేసి ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి ఒకటి. ఆ సభలు జరపడం మంచి విషయమే. గ్రామ పంచాయతీలు వాటి గురించి, గ్రామ స్వరాజ్యం గురించి పవన్ కళ్యాణ్ చెప్తున్న మాట కూడా మనం స్వాగతించవచ్చు. గ్రామాల మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. జగన్ ప్రభుత్వం పంచాయతీలు, స్థానిక సంస్థలను పూర్తిగా వాటికి నిధుల బదలాయింపు, విధుల బదలాయింపు ఏం జరగలేదు. అంతా అక్కడే కేంద్రీకరణ, అక్కడ బటన్ నొక్కడం, పథకాలు తప్ప ఇంకా వేరే దృష్టి లేకుండా పోయింది. దాన్ని మారిస్తే మంచిదే. కానీ అదే సమయంలో ఒకటి ఉంది, ఈ గ్రామ సభల ద్వారా పనులు తీసుకునేటప్పుడు 40% ఎక్స్పెండిచర్ క్యాష్, అది ఏమనాలి, కాస్ట్ ఆఫ్ వర్క్, 60% పనులు మాన్యువల్ పనులు. సో ఉపాధికి 60%, ఖర్చులు, వస్తువుల ఖర్చు 40% ఉండాలని. కానీ దాన్ని మార్చాలని స్థానికంగా ఒత్తిడి వస్తుంది. దాంతో పెద్దది తీసుకొని ఎక్కువ ఖర్చు పెట్టి కొంతమందికి పని దొరికే ఒక పరిస్థితి, అదైతే ఉండకూడదని స్థానికంగా వ్యవసాయ కార్మికులనండి, గ్రామీణులు, పేదలు ఎక్కువగా కోరుకుంటున్నారు. ఇంకా మూడోది నిధులు కేంద్రం నుంచి కూడా మనకు 4,000 కోట్ల దాకా ఇంకా రావాలి. వచ్చినవి దుర్వినియోగం, తవ్విన కొద్దీ అవినీతి అంటారా, తవ్వండి, అంతు తేలే వరకు తవ్వండి, ఏమి ఇబ్బంది లేదు. గ్రామాల్లో జరగాల్సిన తప్పులు ఏమైనా జరిగిన తప్పులు ఉంటే వాటిని బయట పెట్టండి, అవినీతిని వెలికి తీయండి. కానీ ముందు తక్షణం ఉపాధి కల్పించటం, అది కూడా సరైన పద్ధతుల్లో 150 రోజులు, 100 రోజులు మినిమం, 150 రోజులు ఆ విధంగా చేయాల్సిన అవసరం మటుకు చాలా ఎక్కువగా ఉంది. గ్రామ సభల ఇనిషియేటివ్ తప్పకుండా మంచిదే. ఇది కాంట్రాక్టర్ల చేతుల్లోకి పోకుండా చూడాల్సిన అవసరం కూడా ఉంటుంది. చాలా చోట్ల అది కూడా ఆ సమస్య కూడా పరిస్థితులే వాళ్ళే తీసుకోవడము. జన్మభూమి అప్పుడు కూడా గతంలో అలాంటి సమస్య ఎక్కువగా ఉండేది. ఎవరికి మిగలదు, ఎవరికి ఏం మిగలదు. ఇప్పుడు మీరు ఏమనాలి, ఇన్స్ట్రుమెంట్స్ కాంపోనెంట్ లేకపోతే మెటీరియల్ కాంపోనెంట్ పెంచడం అంటే కాంట్రాక్టర్ ఏం చేస్తాడో, నేను చూసుకుంటానండి, నాకు వదిలేయండి, నేను ఈ షెల్టర్ నేను కడతాను, ఏం లేదు సార్, ఐస్ క్యూబ్ స్టోరీ అంతే కదా. చివరి వాడికి ఇంకేముండదు, ఏముండదు, వాడు పెట్టేస్తాడు, ఏదో ఫార్మల్గా చూపిస్తారు. అందుకని సద్వినియోగం అయితే చాలా మంచిది. సినిమాలు అయితే ముందు ఉన్న సినిమాలు పూర్తి చేయండి సార్, ఎట్లాగో 2 ఏళ్ళు, ఏడాది ఎంతో పడుతుంది, ఆ తర్వాత చూసుకోవచ్చు. సినిమాలు చేయకూడదని రాజ్యాంగంలో ఏం నిషేధం లేదు సార్. 2 పడవల మీద కాల్ వేయడం సేఫా? మీకున్న అనుభవం, గతంలో మీరు చూసిన అంశాల మీద పవన్ కళ్యాణ్ గారిని ఇంకోటి రావడండి, ఎవరైనా సరే 2 ప్రధాన అంశాల మీద కాల్ వేసినట్టు అంటే సినిమాలు చేసే, ఇప్పుడు ఈ సినిమాలు ఇంకొక ఆయన ఒక వ్యాపారవేత్తలందరూ ఆయన అదే అనేవాడు ఇదివరకు. వాళ్ళేం వ్యాపారాలు మానేయలేదు కదా, నాకు వచ్చింది యాక్టింగ్, నేను ఎందుకు యాక్టింగ్ చేయకూడదని ఆ పద్ధతిలోనే 2 ఏళ్ళు చేశారు. అంటే సార్, అంటే హౌ సీరియస్ ఈజ్ పార్టీ, హౌ సీరియస్ ఈజ్ సినిమా, ఈ 2 విషయాల మీద ఆధారపడి. ఓకే, అంటే నా ప్రశ్న, వ్యాపారానికి సినిమాలకి అసలు సింక్ అవ్వదు కదా సార్. వ్యాపారం ఏమన్నది ఎవరన్నా పెట్టి చేయొచ్చు, సినిమా ఈయనే యాక్ట్ చేయాలి కదా, ఆ డిఫరెన్స్ లేదా? నో అదే సినిమాలు వాటికి అంటే బాహుబలి లాగా 4 ఏళ్ళు తీస్తానంటే కుదరదు. ఓకే, ఇప్పుడు ఏం చేశాడో పవన్ కళ్యాణ్ కోసం నిర్మాతలందరూ కూడా మంగళగిరిలో చుట్టుపక్కల లొకేషన్స్, సెట్టింగ్స్ అన్ని చాలా ఉంది కదా టెక్నాలజీ. ఇంకోటి ప్రజలకు ఉపయోగపడే సినిమాలు తీస్తారు అని కూడా ఒకటి. బహుశా ఇప్పుడైతే ఆయన సినిమాలు ఉన్నవి పూర్తి చేయడం తప్ప మేజర్గా చేసే అవకాశం ఉండదు. అదేం అడ్వైజబుల్ కూడా కాదు. చేద్దాం అనుకున్నా రాజమౌళి కాల్ షీట్లు ఇవ్వకూడదు. ఎవరికి? రాజమౌళికి అసలు రాజమౌళి ఏమో అడగడు అసలు. 4 సంవత్సరాలు అవుతుంది. రాజమౌళి పొరపాటున కూడా విజేంద్ర ప్రసాద్ నిన్ననే కూడా ఎక్కడో మాట్లాడుతూ ఉన్నారు. అందుకని దే గాట్ దేర్ ఓన్ స్టైల్. అందుకే విజేంద్ర ప్రసాద్ పూరిని ఎప్పుడు అభిమానిస్తూ ఉంటాడు, పూరి జగన్నాథ్. మొన్న డబుల్ స్మార్ట్ దెబ్బతింది కానీ బట్ అదర్వైజ్ పూరి చిటికల మీద సినిమా పూర్తి చేస్తాడు. నాకు ఏది రాజమౌళిని పూరిని చూస్తే నాకు పూరి చాలా ఆశ్చర్యంగా ఉంటుందని ఎప్పుడు విజయేంద్ర ప్రసాద్ చెప్తుంటాడు. పవన్ కళ్యాణ్ ఈజ్ ఆల్సో నోన్ ఫర్ దట్. ఆయన ఎవరు ఆ సినిమా తీసినప్పుడు కానీ భోలా అది వచ్చింది కదా, ముందేమో వకీల్ సాబ్ వచ్చింది, అది అయిన తర్వాత ఇంకోటి ఇతను దగ్గుబాటి రానా చేసిన సినిమా. సో భీమ్లా నాయక్ ఇవన్నీ స్పీడ్గా చేసాడు.
మధ్యలో గ్యాప్ ఎక్కువ తీసుకొని చేయనండి, ఉన్నదైతే పూర్తి అయ్యాక ఈ లోపల ఆలోచించవచ్చు. బట్ ఫోకస్ షుడ్ బి ఆన్ పీపుల్ అని చెప్తాను. ఓకే, అవును, ప్రజల మీద, తప్పదు ప్రభుత్వ ఇంకా. పాలన మీదే మీరు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. పదే బాధ్యత పదే కదా అసలు సార్ ఇది. రెండు కలిపి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఇది లేదు. బాధ్యత, బాధ్యత, ప్రజలు- రాజ్యాంగ ప్రజలు విహిత బాధ్యత, ప్రజలు అప్పగించిన బాధ్యత. మూడోది వయస్సు మార్పులు కూడా వస్తూ ఉంటాయి కదా. పోయినంతకాలం ఖుషీలో లాగా అమ్మాయి నవ్వితే అని కాదు, అది అలాగే చేసే పరిస్థితి ఏమీ ఉండదు కదా. కాబట్టి ఐ థింక్ మొగ్గు ఇటే ఉంటుంది. మొగ్గు. మీరు ఇప్పుడు థర్డ్ పాయింట్ కూడా కలిపి ముగిస్తాను నేను. దళపతి విజయ్, దళపతి విజయ్ తమిళ్ వెట్రిన్ కజగం అనే సినిమా నిన్నే ఆయన, ఆ సినిమా కాదు పార్టీ జెండా నిన్న ఆవిష్కరించాడు. అంటే పవన్ కళ్యాణ్ ఇన్స్పైర్ చేశాడు మొత్తానికి. మళ్ళీ కొత్త దశ అంటే ఎంజీఆర్ తర్వాత ఎన్టీఆర్ అట్లా వచ్చినట్టే ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్టైల్లో అక్కడ సురేష్ గోపి, ఇప్పుడు ఇక్కడ సురేష్ గోపి కూడా ఉన్నాడు ముందు నుంచి, కానీ ఈ స్థితిలో ఇంత యాక్టివ్గా రాలా. ఇప్పుడు ఈయన కూడా జెండా ఆవిష్కరించాడు. ఎవరితో వెళ్తాడు, సొంతంగా వెళ్తాడు అవన్నీ చెప్పాల. దళపతి విజయ్ ఈజ్ మోర్ మాస్ హీరో, చాలా పాపులర్, ఇదంతా కూడా ఉంది. సో దక్షిణాది రాజకీయాల్లో ఇది పెరుగుతున్నట్టుగా ఉంది. అతను కమల్ హాసన్ ఇప్పటికే అతను ఉన్నాడు కాబట్టి మరి ఇంక అనదర్ రౌండ్ ఆఫ్ సినీ పాలిటిక్స్ పెరుగుతాయేమో అని అనిపిస్తుంది. అయితే అందులో ఆయన విధానం కూడా చెప్పలేదు, బీజేపీతో ఎన్డీఏతో వెళ్తాడా వెళ్ళలేదా. 2026లో తమిళనాడు ఎన్నికలు వస్తాయి.